ఫ్రెండ్స్ బాగున్నారండి. నేను మీ మేరీని. ఈరోజు వచ్చేసి పచ్చిపప్పు పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి, ఆ కూర వండుతున్నాను. ముందుగా పచ్చిశనగపప్పుని చక్కగా 1 గంట పాటు నానబెట్టాను. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, టమాటోలు కొన్ని అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టాను. ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగనిస్తున్నానండి. ఇందులో ఉప్పు కొద్దిగా వేస్తే త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, బాగా వేగా. ఇప్పుడు టమాటో ముక్కలు వేద్దాం. ఫ్రెండ్స్, టమాటాలు పచ్చిపప్పు మగ్గాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి, దగ్గరికి అయిందాక. ఫ్రెండ్స్, కూర ఎంత మట్టుకు వచ్చిందో చూద్దాం. కూర చక్కగా రెడీ అయిందండి. అసలు చికెన్ లాగా మంచి వాసన వస్తుంది కూర. సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. రెడీ అయిందండి, ఒకసారి ట్రై చేయండి. అసలు కోడి మోసం కూడా ఈ విధంగా టేస్టీగా చికెన్ లాగే ఉంటుందండి. మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం